హై వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలు కూడా ఎవరు వీరి యొక్క చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి విరాళం ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో కూడా అటువంటి విలయాన్ని చూడాల్సి వచ్చింది. ఇవాళ రేపు మరలా వర్షాలు అంటూ ఉన్నారు. బట్ ఈసారి మాత్రం ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్త చర్యలు రెండు ప్రభుత్వాలు తీసుకున్నా కోరుకుంటూ ఉన్నారు. ఇక మన పాయింట్ కనుక వెళ్ళినట్టయితే నాగార్జున సినీ ఇండస్ట్రీలో ఒంటరి వాడయ్యాడా? అదేంటండి బాబు, బిగ్ బాస్ బ్రహ్మాండంగా రన్ చేస్తున్నాడు. బిగ్ బాస్ సినీ ఇండస్ట్రీయా? కాదుగా, టీవీ స్మాల్ స్క్రీన్. సినీ ఇండస్ట్రీకి ఏమైందండి? అసలు రామ్ గోపాల్ వర్మ ఎవరిని పొగడ్డు, అటువంటిది ఏకంగా నాగార్జున దేవుడు అన్నాడు కదా అని అంటారా? అదే నాగార్జునకి దెబ్బ కొట్టింది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అంటేనే స్వార్థం. నాకు నచ్చింది చేస్తా అంటాడు, నాకు నచ్చింది చూస్తా చేస్తా తీస్తా అంటాడు. నచ్చింది చూస్తా, బిఎఫ్లు చూస్తాడు, ఆయన ఇష్టం. నచ్చింది చేస్తా, ఇంకా చెత్త చెదరం ఏదైనా అనుకోండి. సినిమాలు వచ్చేసి తీస్తా, నేను సినిమా తీస్తా, మీరు చూస్తా చూడడం మీ ఇష్టం అంటాడు. అంటే మొత్తం చూడండి క్యారెక్టర్ ఎలా ఉంటుంది. అసలు పెళ్ళిళ్ళు ఎందుకు? ఎవడు నచ్చినట్టు బతకండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఈ పెళ్ళిళ్ళు బంధాలు ఇవన్నీ కరెక్ట్ కదని చెప్పేసి అయాన్ రాడ్ రాసినటువంటి ఏమంటారు ఒక రకమైన ఫిలాసఫీని చెప్తూ ఉంటాడు. సరే, ఆమె వచ్చేసి ఆమె పాస్ట్ లైఫ్లో భర్త మోసం చేయడం ఇవన్నీ గుర్తు వచ్చేసి పాపం అయాన్ రాడ్ యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలగలిపి సొసైటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫిలాసఫీ చెప్పుకుంటూ వచ్చింది. ఈతను ఏదో కంఫర్టబుల్ దాన్ని మార్చుకొని రకరకాలుగా పోతూ ఉంటాడు. ఇప్పుడు అది తెలిసి తెలియకుండా నాగార్జునకి వంట పెట్టింది. ఏ రకంగా? ఇండస్ట్రీకి సంబంధించి ఫస్ట్ సెల్ఫిష్ క్యాండిడేట్ ఎవరు అంటే నాగార్జున పేరే వినిపిస్తూ ఉంది ఇప్పుడు. అందుకే ఆయన దూరం పెట్టారు అంటున్నారు. నేను నాగార్జునకి ఏమీ వ్యతిరేకం కాదే, ఓపెన్గానే మాట్లాడుతున్నాను. ఏమనంటే ఇండస్ట్రీలో ఒక్కళ్ళకి ఏ చిన్న ఇది జరిగింది అంతే. నేను ఫిష్ వెంకట్, అతను ఎవరో యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలో చేసినాయి. అప్పుడు ఫిష్ వెంకట్ చెప్పుకుంటూ వచ్చున్నాడు, సినిమా ఆఫర్లు చాలా ఉన్నాయి, బట్ నాకు 2 కిడ్నీలు పాడేని, డయాలిసిస్ నడుస్తూ ఉంది, చేతిలో ఏం డబ్బు ఏం లేదు, గతంలో డబ్బు ఉన్నప్పుడు వాళ్ళకి పిచ్చుకుంటూ పోయాను, ఇప్పుడు నిమ్స్లో ట్రీట్మెంట్ చేశారు, బట్ ఇంకా డబ్బులు అవుతుంది నా వల్ల గాంధీకి వచ్చిన ట్రీట్మెంట్ చేసుకోమని చెప్పేసి అన్నాడు. ఇది బయటకు వచ్చింది. దెన్ నిర్మాత చదలవాడి శ్రీనివాసరావు ఆయన ఇంటికి వెళ్ళి మరి ఈ ఫిష్ వెంకటకి ₹1,00,000 ఇచ్చొచ్చున్నాడు. అలాగే మొన్న పావలా శ్యామలన్న ఆమె కూడా సమ్ డబ్బు ఇచ్చొచ్చున్నారు. ఇక ఉన్న వాళ్ళకి ఎవర్రా ఏంటో అనుకున్నప్పుడు ఒక చిరంజీవి కానీ, ఒక అల్లు అరవింద్ కానీ, అండ్ వెంకటేష్ వాళ్ళకి సంబంధించి కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అది పొలిటికల్గా కావచ్చు, లేదన్నప్పుడు సినిమాల పరంగా కావచ్చు, ఊరొక సపోర్ట్ ఉంటూనే ఉంటారు, ఇంక్లూడింగ్ మంచి ఫ్యామిలీ ఆల్సో. బట్ నాగార్జున సమయం తీసుకుంటే మనం ఎన్ కన్వెన్షన్ కూల్ చేసినప్పుడు ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా నోరెత్తలేదండి. అలా ఎలా కూలుస్తారు? కనీసం నోటీసులు ఇవ్వాలి కదా. అలా ఎలా కూలుస్తారు? ఒక మాట చెప్పాలి కదా. అరే అలా ఎలా కూలుస్తారు? కనీసం అందులో ఉన్న ఫర్నిచర్ రిమైనింగ్ అని తీసుకునే దాకా మీరు ఇవ్వాలి కదా టైం. ఎవ్వరూ మాట్లాడాల. ఆ ఎన్ కన్వెన్షన్ అన్నది 2014 నుంచి కూడా ఒక రకంగా లీగల్గా చిక్కుల్లోనే ఉంది. దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి వీళ్ళు తెగ ట్రై చేశారు, బట్ అవ్వాల. ఈలోపు సమంత ఆయన ఇంటి కోడలు అవ్వటం, నాగార్జున ఇంటి కోడలు, అండ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణకు సంబంధించి కేటీఆర్ నియమించడం, ఇవన్నీ కలగలిపి నడిచింది, బండి బాగానే నడిచింది. కానీ ఒకప్పుడు టీడీపీలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గట్టిగా అన్నాడు, చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద కన్వెన్షన్లు గడుతున్నారు, అందులో నాగార్జున ఒక హీరోగా ఉండి అలా చేయటం ఏంటి, రేపు మా గవర్నమెంట్ ఇస్తే పడేస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఆయన కూతురు ఎంగేజ్మెంట్ అక్కడ జరిగిందంట. బట్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు, హైడ్రా ఏర్పాటు చేశారు. ఫస్ట్ మెయిన్ ఏంటంటే అదే కూలిపోయారు. ఈవెన్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి గతంలో కేంద్ర మంత్రి చేసిన పల్లవరాజు ఉన్నాడు, ఆయన వాళ్ళ బ్రదరు వాళ్ళ నిర్మాణం కూడా ఏవో ఉన్నాయంట, అవి కూడా కూల్చారు. ఆ మూమెంట్లో నేను అక్కడికి పిలిస్తే ఢిల్లీ, నేను రాహుల్ గాంధీకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడంట, అసలు ఈ పల్లవరాజు బీఆర్ఎస్లు ఎటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కాంగ్రెస్కి ఎటువంటి నష్టం చేశాడు ఏంటి అని చెప్పేసి. ఇంకా రాహుల్ గాంధీ ఓకే గో ఎహెడ్ అని చెప్పేసి అన్నాడంట. ఇక రాహుల్ గాంధీ అంతా చెప్పాక ఇక రేవంత్ రెడ్డి ఎందుకు ఊరుకుంటాడు అనుకున్నప్పుడు ఇక రాష్ట్రంలో మిగతా జిల్లాలలో కూడా హైడ్రా ఏర్పాటు చేయకపోయినా బట్ ఆ రకంగా అక్కడ ఉన్న కలెక్టర్కి ఆదేశాలు ఇస్తా అన్నట్టు ఇది చెప్పుకుంటూ వచ్చినాను. బట్ సిటీలో మాత్రం ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాము, అండ్ మేము పేద మధ్యతరగతి ప్రజలను మేము టార్గెట్ చెయ్యం. ఒకవేళ వాళ్ళు బఫర్ జోన్లోనో ఫుల్ ట్యాంక్ లెవెల్లో వాళ్ళు కనుక బిల్డింగ్లు ఉన్నా స్థలాలు ఉన్నా ఎలా ఏంటనేది వాళ్ళు న్యాయం చేసేందుకు చూస్తా అన్నట్టు చెప్తూనే మెయిన్లుగా డబ్బున్నోళ్ళు,
సెలబ్రిటీలు వాళ్ళనిగా మేము టాలరేట్ చేయమని చెప్పేశారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి అదే మాట, ఏమనంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో చాలా బాగుంది, హైడ్రాని తీసుకువచ్చి అక్రమ నిర్మాణం కూల్చేయడం అనేది చాలా మంచి నిర్ణయం, దానివల్లనే ఈరోజు ఏవైతే కబ్జాకు గురయ్యి ముంపునికి గురవుతున్న ప్రాంతాలన్నీ అట్లీస్ట్ బయటపడతాయి, కొంతవరకైనా మన చెరువులు కాపాడుకోగలుగుతాం, వరదలు రాకుండా అడ్డుకోగలుగుతాం అని చెప్పేసి ఆ వేళ హింట్ ఇచ్చినాడు. మరి ఏపీలో పాసిబుల్ ఏంటంటే, ఏపీలో పాసిబుల్ అంటే దానికి చాలా టైం ఉంది, చాలా ప్రొసీజర్ ఉండేది, మేము కూడా ఆలోచిస్తామని చెప్పేసి అన్నాడు. మొన్నటి కూడా నాగబాబు సైతం చెప్పున్నాడు, ఏమని చూసారా వర్షాలు పడగానే, చిన్న వర్షం పడగానే వరదలు ఏ రకంగా వస్తున్నాయో, రేవంత్ రెడ్డి హైడ్రాని ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణం కూల్చివేసి చాలా మంచి పని చేశాడని చెప్పేసి నాగబాబు అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు. అలా ఇంట్రెస్ట్ ఉన్న చాలామంది కూడా ఇప్పుడు ఏమంటున్నారు, హైడ్రా తీసుకొచ్చి మంచి పని చేస్తారు, మంచి పని చేశారు. సో ఇండైరెక్ట్గా అంత అంటున్నది ఏంటి, నాగార్జున తప్పు చేశాడు, ఆ తప్పుకి శిక్ష వేశారు మీరు, కరెక్ట్గా ఉంది అంత ఇదే మాట. మొన్నటిగా ఉన్న బాలకృష్ణకి సంబంధించేసి 50 సంవత్సరాల ఉత్సవం చేస్తూ ఉన్నారు ఇండస్ట్రీకి వచ్చి. దెన్ అందులో కూడా ఆల్మోస్ట్ అంతా ఉన్నారు, ఒక నాగార్జున మిస్ అయ్యాడు. ఏంటంటే ఇదిగో ఇక్కడ వచ్చి బిగ్ బాస్ చేసుకుంటా ఉన్నాడు. బిగ్ బాస్ పోస్ట్ పోన్ చేయొచ్చా చేయకూడదా అన్నప్పుడు అది ప్రీ ప్లాన్డ్ అన్నది, సో అది చేయలేరు. బట్ నాకు తెలుసు ఆ బిగ్ బాస్ నేను చూడండి, అది ఎన్ని గంటలు ఉందో నాకు తెలియదు, మరి ముందుగానో తర్వాతగానో ఏదో విధంగానో విష్ చేయొచ్చు, కనపడి రావచ్చు, పోనీ అది చేయలేదు ఆయన. సింపుల్గా ఏం చేస్తాడంటే తానేంటి, తన కుటుంబం ఏంటి, తన వ్యాపారాలు ఏంటి, ఇవే ఆలోచించుకుంటా ఉన్నాడు. అంటే తాను ఆ తాను అన్న దగ్గరే మిగతా నుంచి ఆయన దూరం పెడతా ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో మీరు మిగతా అబ్జర్వ్ చేయండి, ఆల్మోస్ట్ అంతా కూడా ఎక్కడ చోట కలుస్తూ అదే నిధం చేస్తుంటారు. బట్ ఈ నాగార్జున మాత్రం ఆల్వేస్ కమర్షియల్ అంటే కనిపిస్తూ ఉంటాడు. మంచు లక్ష్మితో ఒక టాక్ షోలో కూడా ఓపెన్గా చెప్పేశాడు, కరప్షన్ అనేది ఎక్కువ ఉంది, సో ఇంక నేను కూడా ఇవ్వక తప్పలేదు, నా పనిలో వాళ్ళంటే చెప్పుకొచ్చాడు. మేబీ ఇంకా నాకు ట్యూన్ అయిపోయినట్టున్నాడు. రామ్ గోపాల్ వర్మ కానీ తానేంటి, తన ఇష్టాలేంటి, తన లైఫ్ ఏంటి అన్నట్టుగా, నాగార్జున కూడా ఇప్పుడు తానేంటి, తన వ్యాపారం ఏంటి, తాను అన్నట్టుగా ఉన్నాడు. బట్ నిన్న తెలంగాణ ప్రభుత్వానికి ఒక 50 లక్షలు, ఏపీ ప్రభుత్వానికి ఒక 50 లక్షలు CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చున్నారు. ఎవరంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తం మీద, ఇక్కడ తెలంగాణలో వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్, ఏపీలో వచ్చేసి ఇండస్ట్రీస్ ఉన్నాయి వైజాగ్లో, అన్ని కలగలిపి ఆ ₹1 అన్నట్టు. నాగార్జున ఇండివిజువల్గా ఇవ్వాలి. అదే మీరు చిరంజీవి చూడండి, ఇండివిజువల్గా ₹1 ఇచ్చినాడు, తెలంగాణకి 50, ఏపీకి 50 లక్షలు. రామ్ చరణ్ వాళ్ళ అబ్బాయి తెలంగాణకి 50, ఏపీకి 50. ఈవెన్ నందమూరి ఫ్యామిలీ బాలకృష్ణ తెలంగాణకి 50 లక్షలు, ఏపీకి 50 లక్షలు. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణకి 50 లక్షలు, ఏపీకి 50 లక్షలు. నారా భువనేశ్వరి ఏపీకి ₹1, తెలంగాణకి ₹1. ఈవెన్ ఈరోజు ఈనాడు ఫౌండేషన్ వాళ్ళు, ఈనాడు వాళ్ళు కూడా రామోజీ ఫౌండేషన్ సంబంధించి తెలంగాణకి 2.5, ఏపీకి 2.5 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతా కూడా ఆల్మోస్ట్ ఇండివిజువల్గా వచ్చినారు. బట్ నాగార్జున వచ్చేసి అలా లేడు అన్నట్టు. సో మొత్తంగా సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా సరే నాగార్జున రియలైజ్ అవ్వాలి, ఎందుకు తన సినిమాలు ఈ మధ్యకాలంలో ఆడతల్లా. ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ నాన్న రకాలుగా టీడీపీని, నారా లోకేష్ని, పవన్ గారిని టార్గెట్స్ ఇది చేస్తున్న మూమెంట్లో, దెన్ మరలా రామ్ గోపాల్ వర్మకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఒక సినిమా చేశాడు అతనితో. అండ్ ఆ తర్వాత కూడా పలు సందర్భాలలో ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ప్రజల సంబంధించి దాని ఇష్యూస్ ఉన్నప్పుడు రెస్పాండ్ కాకుండా తానేంటి తన లోకం ఏంటి అంటూ ఉన్నా, సినిమాల పరంగా చూసుకుంటూ ఉన్నా సరే అంత గొప్పగా లేకుండా ఉండటం కానీ, ఇవన్నీ కలగలిపి ఏమవుతున్నాయంటే నాగార్జునని ఓ రకంగా దిగ్బంధనం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఒక్కసారి నాగార్జున ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ బిగ్ బాస్ లైఫ్ దాన్ని పచ్చిబుద్ధులు జరుగుతున్నారు చాలామంది. అసలు నిన్న తెలంగాణలో ఇప్పుడు అంత ఘోరంగా వరదలు వచ్చి నానా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఈ బిగ్ బాస్ అంటే హడావుడి చేస్తూ ఉంటే యూట్యూబ్లో మొత్తం అవే ట్రెండింగ్లో ఉంటాయండి. నా ఛానల్లో కొంతమంది కామెంట్స్ పెట్టారు, క్యాటిల్ సస్పెన్స్ ఛానల్లో, ఏంటంటే ఇంతమంది కష్టాలు పడుతుంటే దీనికి సంబంధించిన న్యూస్ కాకుండా బిగ్ బాస్ హైలైట్ అవుతుందని. మనం ఏం చేస్తాం సమయం చూసేవాళ్ళు ఉన్నప్పుడు అని. సో నాగార్జున అదే ఫాలో అవుతున్నాడు, చూసేవాళ్ళు ఉన్నారు కదా చేస్తా పోతా ఉన్నాడు. బట్ ఆయన అంటూ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ముందుకు రావట్లేదు, అయ్యో పాపం, ఎందుకంటే ఆయన కమర్షియల్ రా బాబు అన్నట్టు. సో సింపుల్గా మీకు అర్థమైంది కదా, మీరు మాత్రం అటువంటి కమర్షియల్ వేలో ఉండకండి. మనం ఉన్నామంటే ఈ సమాజంలో ఒక సమాజ జీవితంలో భాగం అన్నట్టుగా మనం ఉండాలి. నీకు నచ్చింది నువ్వు చేయి, నచ్చినట్టే ఉండు, కానీ ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండు. నీ దగ్గర ఉంది, ఎదుటివాడి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకో. దానివల్ల రేపు రోజు నువ్వు ఏదైనా ఇబ్బంది వస్తే 10 మంది నేను అనుకుంటారు. అలా కాని పక్షంలో వాడితో మనకెందుకురా అంటారు. సో నాగార్జున ఒకసారి ఆలోచించుకోలేదు, నేను చాలా తెలియగలను కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్ వేలో పాజిటివ్లో అడిగేస్తారని కోరుకుంటూ ఉన్నాను.